మళ్ళీ కటింగ్ చేసే ముందు ఒకసారి మీకు మళ్ళీ కొలతలు ఎలా తీసుకున్నానో ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది సోలర్ నుండి పొడవు అనమాట. 45 అంగుళాలు వాళ్ళ డ్రెస్ పొడవు. తర్వాత ఇది ఛాతి లూజు ఏంటంటే ఎక్కడంటే ఇది మనకి సంక చుట్టూ రౌండ్ అనమాట. అది ఛాతి లూజు. వాళ్ళు 43 అంగుళాలు ఇచ్చారు. 10 అంగుళాలు పెంచితే మనకి 53 అంగుళాలు వచ్చింది ఈ లూజు. ఇది మనకి నడుము లూజ్ అనమాట. నడుము లూజ్ ఎక్కడ తీసుకోవాలంటే సోలర్ నుండి ఇక్కడికి 15 అంగుళాలు తీసుకోవాలి. 15 అంగుళాలు తీసుకున్న తర్వాత అక్కడ చుక్క పెట్టుకుని అక్కడ నడుము లూజ్ పెట్టుకోవాలి. నడుము లూజు 44 అంగుళాలు. అది తీసుకుంటే మనకి 54 అంగుళాలు నడుము వచ్చింది. తర్వాత మనకి సంక నుండి కట్స్ పొడవు ఎంత పెట్టాలంటే 13 అంగుళాలు పెట్టాలి. ఇలా 13 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా 13 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే ఇది మళ్ళీ రెండోసారి ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే కొత్త వారి కోసం ఈ 13 అంగుళాలు సీట్ లూజ్ అనమాట. సీట్ లూజ్ మనకి వాళ్ళు ఇచ్చిన కస్టమర్ లూజ్ అయితే మనకి 48 అంగుళాలు. 58 అంగుళాలు పెడితే మనకి 14 అంగుళాలు వస్తుంది అనమాట. 14 అంగుళాలు ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ మనకి 13 అంగుళాలు ఛాతి లూజు 13.5 అయితే ఇక్కడ కట్స్ లూజ్ వచ్చి మనకి 14.5 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకుంటే అంత బాగుంటుంది. కానీ ఇది బాగా క్రాస్ ఎక్కువ అయిందంటే మనకి డ్రెస్ కట్స్ ఒడితిరిగిపోతుంది అనమాట. అందుకని 1 ఇంచే పెంచాలి. ఇక్కడ ఛాతి లూజుకి కింద దానికి 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఈ పెంచిన దాన్ని దీన్ని ఈ కట్స్ లూజ్ని లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి సంక డౌన్ ఎంత సంక డౌన్ 7 అంగుళాలు తీసుకున్నాం కదా. ఇది సంక రౌండ్ కోసం 1.5 ఇంచెస్ కార్నర్ ఈ కోణం నుండి ఇక్కడ చిక్కు పెట్టుకొని దాన్ని కరువు స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి. తర్వాత మెడ పొడవు వచ్చి 7 అంగుళాలు. ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు. ఈ రౌండ్ నెక్కి 1/2 ఇంచు చిన్న చుక్క పెట్టుకోవాలి. ఈ కార్నర్లోని దాన్ని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవడం ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న చుక్క పెట్టుకుంటే మనకి ఇలా నీట్గా రౌండ్ తేలుతుంది అనమాట. ఈ గీతలు దాటకుండా ఇవ్వాలి రౌండ్. ఎందుకంటే ఈ గీత దాటితే కస్టమర్కి సోలర్ జారిపోద్ది అనమాట. ఇది జారకుండా ఉండాలంటే ఈ గీతలు దాటకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను కటింగ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం సోలర్ కట్ చేసుకోవాలి. ఇది 2 భాగాలు కూడా కలిపి ఒకేసారి కటింగ్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఉండాలి మన వైపున ఉండేటప్పుడు. ఇది కట్స్ అయితే మాత్రం మనకు సంకలేపుని 4 భాగాలు రావాలన్నమాట. ఇది 2 భాగాలకి కనిపిస్తుంది. ఒకటి వెనక భాగం, ఒకటి ఎదర భాగం మొత్తం కలిపి సంక రౌండ్ ముందు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం ఇది ఎలా ఉందో మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది మనం 2 భాగాలు వెనక భాగం ఎదర భాగం మెడ ఒకేసారి మనం నీట్గా సమానంగా రావాలంటే ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఒక భాగం మాత్రమే తీసుకోవాలి. ఫ్రంట్ భాగం తీసుకొని రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. వెనకాల రౌండ్ మెడ వీళ్ళు వచ్చి 8 అంగుళాలు. ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ 7 అంగుళాలు, వెనకాల 8 అంగుళాలు డౌన్ అనమాట. 8 అంగుళాలు కింద వచ్చి 3 అంగుళాలు లూజు. దీన్ని ఇలా చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ మనం ఇక్కడ డౌన్ చేసుకొని రౌండ్ ఇలా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఆ కటింగ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ భాగం 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసేటప్పుడు మనం ఇది కొంచెం ఈ కరువులో నుంచి ఇక్కడే తీయాలి. ఫ్రంట్ భాగం మనకి ఈ వెనకాల భాగం ఇది 2 భాగాలు మనం చూసుకోండి ఫ్రెండ్స్. కటింగ్ చేసేటప్పుడు తొందరపడకండి. ఇది ఇలా దీని ఫ్రంట్ భాగాన్ని ఫ్రంట్ భాగాన్ని మాత్రమే లైట్గా ఇలా కరువు తీయండి. ఎప్పుడు కూడా ఈ గీతలు దాటకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.